ఆపుతున్నారు అని చెప్పి వస్తున్న వాయిస్. సుజాత గారు వీళ్ళంతా పాపం స్వతంత్ర సమర యోధులు, వీళ్ళని మేము చాలా హింసలు పెడుతున్నాం తెగ ఫీల్ అయిపోతున్నారు. చాలా వాళ్ళు పెట్టే పోస్టులు ఒకసారి వాళ్ళు పెట్టే పోస్టులు వాళ్ళు చేసే వాళ్ళు చేసిన ఆ చండా. ఓకే ఒక నిమిషం అండి సుజాత గారు. ఆవిడ ఆపమానండి సోది, మాట్లాడేటప్పుడు మాట్లాడతారు ఆవిడ. ఓకే మాట్లాడండి. ఇప్పుడు ఎవరైనా ఆ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ఎనీ పార్టీ అండి, ఎవడైనా సరే వాడు కార్యకర్త గాని సామాన్యులు గాని ఎవరైనా దాన్ని మనం సపోర్ట్ చేస్తామా? ఒక మహిళగా ఆవిడ సపోర్ట్ చేస్తుందా? ఒకటే చిన్న క్వశ్చన్. ఎవరిని వదలకూడదు. అలాంటి ఇప్పుడు చూడండి 15 రోజుల నుంచి ఉక్కు పాదం మోపితే సోషల్ మీడియా క్లీన్ అండ్ క్లీన్ గా ఇప్పుడు గ్రీన్ గా ఉంది. ఒక్క బూత్ పోస్ట్ లేదు. అందరు వాళ్ళకి వచ్చిన తెలుగు మొత్తం రాస్తున్నారు. ఇంతకు ముందు లెగిస్తే బూతు పదాలు, చూడలేని ఫోటోలు, మార్ఫింగ్లు, ఎంత చండాలంగా ప్రపంచంలో ఎవ్వరు మన రాష్ట్రంలో వాడినట్టు సోషల్ మీడియా భ్రష్టత్వం ఎంత భ్రష్టత్వం పట్టించింది వైసీపీ అనేది లైవ్ ఎగ్జాంపుల్. ఓకే సరే, ఇప్పుడు వీళ్ళకి పశ్చాత్తాపం ఉందా? వీళ్ళకి క్షమ కాదండి. ఓకే ఓకే శివపార్తి గారు నాకు స్ట్రైట్ గా చెప్పండి, వీళ్ళకి క్షమిస్తారా లేకపోతే అరెస్ట్ తప్ప? క్వశ్చనే లేదు, క్షమించే క్వశ్చనే లేదు. వాళ్ళ ఇష్టానికి వాస్తవంగా మరి వాళ్ళ పోస్టులు ఉన్నాయి కదండి, ఆ పోస్టులతో అరెస్ట్ చేయొచ్చు కదా. శ్రీరెడ్డి వాళ్ళు లేవా? కాదండి శ్రీరెడ్డి వాళ్ళు మరి ఎందుకు అంత క్షమాపణ కోరుతారండి? కాదండి ఏంటి రవీంద్రారెడ్డి వెళ్తే బెయిల్ ఇచ్చారా? బెయిల్ ఇచ్చిందా? ఏం మాట్లాడతా కోట్లు అనుకుంటా. కాదండి శ్రీరెడ్డి గారు పెట్టిన వీడియోలు అవి సాక్ష్యాలు అవ్వా? సోషల్ మీడియా అబ్యూజింగ్ యాక్ట్ వచ్చిన సార్ మీడియా అన్నారు కదండి భయపెడతారని. కాదండి ఇప్పుడు సుజాత గారు ఒక్క నిమిషం ఉండండి. శివపార్తి గారు ఒక్క నిమిషం. సుజాత గారు మీరే చెప్తున్నారు వాళ్ళు బెదిరిస్తున్నారు, భయపడుతున్నారు, అంతేగాని ఎవరు ఎక్కడ భయపడుతుంది. ఎందుకు భయపడాలి తప్పు చేయనప్పుడు? మరి వర్మ గారు ఒక విషయం అండి, మేము ఎలక్షన్ కి వెళ్ళినప్పుడే చెప్పాము. ఏమని చెప్పాము తెలుసా? సోషల్ మీడియాలో ఇలా చేసే వాళ్ళ సంగతి తాట తీస్తామని ప్రజల ముందే చెప్పి మేము ఓటు అడిగాము. ప్రజలు మాకు ఓటు వేసారంటే వాళ్ళ తాట. ఓకే మరొక కీలకమైన అంశం ఒక్క నిమిషం అండి సుజాత గారు. సుజాత గారు శివపార్తి గారు మీరిద్దరు వెయిట్ చేయండి. షర్మిల గారు బయట ఉంటే ప్లే చేయండి అమ్మా. ఒక్క నిమిషం ఉండండి. షర్మిల గారు బయట ప్లే చేయండి. మొన్న నేను బాలకృష్ణ గారి బిల్డింగ్ నుంచి ఐపీ అడ్రస్ నుంచి నా మీద తప్పుడు ప్రచారం జరిగింది అని కేసు పెట్టాను, కావాలంటే నా మాటల్లోనే వినండి అని జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఎంటర్టైనింగ్గా ఒక వీడియో క్లిప్ని కూడా అందరికీ చూపించడం జరిగింది. చాలా సంతోషం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీకు నిజంగానే చెల్లెల మీద ప్రేమ ఉండుంటే మీకు బాలకృష్ణ గారో లేక బాలకృష్ణ బిల్డింగ్ ఐపీ అడ్రస్ నుంచో మీ చెల్లెల మీద తప్పుడు ప్రచారం జరిగింది అని మీరు నమ్మింటే, మీకు తెలుసుంటే, మరి మీరు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా. ఆ ఇష్యూ జరిగిన తర్వాత 5 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ఉండి ఏం గాడిదలు కాశారండి? ఎందుకు ఎంక్వైరీ వేయలేదు బాలకృష్ణ మీద? మీరు ఇప్పుడు చెల్లెల మీద ప్రేమ ఉన్నట్టు మీరు మాట్లాడుతున్నారే. మీకు నిజంగానే చెల్లెల మీద ప్రేమ ఉంటే ఏ ఇష్యూ అయితే బాలకృష్ణ బిల్డింగ్ నుంచి అప్పుడు జరిగిందో ప్రభాస్కు నాకు సంబంధం ఉంది అని, అదే ఇష్యూని గత 5 సంవత్సరాలలో మీ సైతాన్ సైన్యం మీ సోషల్ మీడియాలో మీరు వాడుకోలేదా? నేను ఏ రోజైతే కేసు పెట్టానో, ఇలా జరిగింది నా మీద తప్పుడు ప్రచారం జరుగుతుంది అని ఏ రోజైతే కేసు పెట్టానో ఆ రోజే నేను ప్రభాస్ అన్న వ్యక్తిని ఇంతవరకు చూడలేదు అని చెప్పాను.
ఈ రోజుటికి కూడా నాకు ప్రభాస్ అంటే ఎవడో తెలియదు. ఈ రోజుటికి కూడా చెప్తున్నా, ఆ రోజు ప్రమాణం చేశాను నా బిడ్డల మీద నాకు సంబంధం లేదు ఆయనతో అని. ఈ రోజు మళ్ళీ చేయడానికి కూడా చెప్తున్నా నాకు సంబంధం లేదు ఆయనతో. నా బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ తెలిసి కూడా నాకు క్యారెక్టర్ లేనట్టు, నాకు ఆయనతో సంబంధం ఉన్నట్టు గత 5 సంవత్సరాలలో మీ సైతాన్ సైన్యం చేత ప్రాపగాండా చేయించలేదా? మీకా చెల్లెల మీద ప్రేమ ఉన్నది, సిగ్గుండాలి కదా. సుజాత గారు ఏంటిది? షర్మిల గారు ఇది పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నది. డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారే చేయిస్తున్నారన్నట్లుగా మాట్లాడే పరిస్థితి, సైతాన్ సైన్యం అని కూడా ఈయన మాట్లాడే పరిస్థితి. అసలు సొంత చెల్లి మీద ఈ రకంగా చేస్తారా? గాడిదలు కాస్తున్నారా? 5 సంవత్సరాలు పెట్టని ఆవిడే అంటున్నారు. మిగతా వాళ్ళు అండం ఏముంది? ఇంకా ఒకటండి వర్మ గారు, ఈరోజు అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ పుట్టిందే రాజశేఖర రెడ్డి గారి అభిమానులతోటి పుట్టింది. ఆయన చనిపోయిన తర్వాత ఆయన అభిమానులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వెనుక నడవడం జరిగింది. సో అది అభిమానులుగా మేము జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా అభిమానంతో ఉంటాము. పార్టీ కార్యకర్తలుగా పార్టీకి పనిచేస్తాము. కానీ ఆవిడ ప్రయారిటీస్ మారిపోయింది. తర్వాత కుటుంబంలో వివాదాలు అయితేనేమి, ఆ తర్వాత ఆమెకి స్వలాభం వల్ల అయితేనేమి, రకరకాల కారణాల వల్ల ఆవిడ ప్రయారిటీస్ మారిపోయినాయి. కానీ చరిత్రలో తీసుకుంటే సైబర్ పోలీస్ స్టేషన్ లో హైదరాబాద్ లో FIR కాపీని పంపిస్తాను మీకు. FIR కాపీలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అని ఉందా, లేకపోతే టీడీపీ సోషల్ కార్యకర్తలు NBK బిల్డింగ్ అని ఉందా అనేది చూద్దాం. అందులో ఇప్పుడు ఆవిడ ప్రయారిటీస్ మారిపోవచ్చు గాక, కానీ ఆ రోజు మేము కేసు పెట్టింది అప్పుడు ఆవిడ వైఎస్ఆర్సీపీలో ఉన్నారు కాబట్టి అంటున్నాను. అప్పుడు కేసు పెట్టింది, FIR ఫైల్ చేసింది టీడీపీ సోషల్ కార్యకర్తల మీద. అలాగే NBK బిల్డింగ్ లో IP అడ్రస్ ని అటాచ్ చేసి కేసు పెట్టడం జరిగింది. దాన్ని ఈ రోజు ఆవిడ ప్రయారిటీస్ మారిపోయినాయి కాబట్టి మరి ఆవిడకి ఏదైనా 5 సంవత్సరాల్లో మరి బాలకృష్ణ నిజంగా ఇది వచ్చిందా ఉంటే వాళ్ళ మీద కేసులు పెట్టాలి, వాళ్ళని అరెస్టులు చేయాలి, లేకపోతే వాళ్ళని పిలాలి, ఏదో ఒకటి చేయాలి కదా. 5 సంవత్సరాలు ఒకటి టీడీపీకి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుంటే చాలా గొట్టాలు వెళ్ళి పెట్టేస్తాయండి. అది అబద్ధమైన నిజమైన ABN TV5 మహా న్యూస్ ఇవన్నీ ఉన్నాయి కదా, వెళ్ళి గొట్టాలు పెట్టేస్తాయి. అలాగే ఇప్పుడు ఇంకో కాంగ్రెస్ గొట్టం తయారైంది అక్కడ. సో అక్కడ ఇంకో గొట్టం అనమాట కాంగ్రెస్. 5 సంవత్సరాల్లో ఆవిడ ఎందుకు దాని మీద యాక్షన్ తీసుకోలేదని కదా చెప్తున్నారు సుజాత గారు. ఒక విషయం, ఓకే, అది ఎవరు చేసినా తప్పే కదా. ఒక మహిళ మీద, అందులోని రాజశేఖర రెడ్డి గారి బిడ్డ మీద, సామాన్య మహిళ మీద చేసిన అదే ఎందుకు కాదండి, ఎందుకు మీరు అరెస్ట్ చేయించలేదు? మీరే ప్రభుత్వం 5 సంవత్సరాలు మీరు ఉన్నారు కదా, ఎందుకు దాని మీద యాక్షన్ తీసుకోలేదని? సరే ఇప్పుడు ఉన్నారు కదా, ఇప్పుడు తీసుకోరా తర్వాత అంశం అండి. 5 సంవత్సరాలు సొంత చెల్లి కదా. ఇప్పుడు ఏం తీసుకోవాలి? ఇప్పుడు ఆవిడ చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు కాదండి, జగన్మోహన్